టీమిండియా కోసం ఏ ఆర్డర్లోనైనా ఆడతా ధోని. భారత జట్టు అవసరాలకు అనుగుణంగా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు తాను సిద్ధమేనని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాతో ఈ రోజు ముగిసిన 3 వన్డేల సిరీస్లో హ్యాట్రిక్, హాఫ్ సెంచరీలు బాదిన ధోని 193 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలి వన్డేలో అర్ధశతకం సాధించిన తర్వాత ధోని అవుటవగా భారత జట్టు ఓడిపోయింది. కానీ తర్వాత 2 వన్డేల్లోనూ ఆఖరి ఓవర్ వరకు క్రీజులో నిలిచిన ధోని అజేయ అర్ధశతకాలతో భారత్ని గెలిపించారు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. మెల్బోర్న్ వేదికగా ఈ రోజు జరిగిన ఆఖరి వన్డేలో మహేంద్ర సింగ్ ధోని 114 బంతుల్లో 87 నాటౌట్, కేదార్ జాదవ్ 57 బంతుల్లో 61 నాటౌట్, అజయ్ అర్ధశతకాలు బాదడంతో 230 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 234/3తో అలవోకగా ఛేదించేసి 3 వన్డేల సిరీస్ని 2-1తో చేదెక్కించుకుంది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ, బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలోనైనా నేను సంతోషంగా బ్యాటింగ్ చేస్తాను. దాదాపు 14 ఏళ్లు క్రికెట్ ఆడిన తర్వాత ఇప్పుడు నేను 6వ స్థానంలో బ్యాటింగ్ చేయను అని చెప్పలేను కదా. జట్టు అవసరాలకి అనుగుణంగా బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవడానికి నేను సిద్ధమే అని వెల్లడించారు. తొలి 2 వన్డేల్లో 5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని ఈ రోజు జరిగిన వన్డేలో అంబటి రాయుడుపై వేటు పడడంతో 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.